అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ 25 ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు ఈ వారం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ముందుకు దూసుకువెళ్తారు. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీ మానసిక ధైర్యంతో మీరు ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి ఎంతో అనుకూలమైన వాతావరణము. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. మంచి ఆరోగ్యపరమైన పరిస్థితిలో పిల్లల యొక్క విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానికి వస్తే అదృష్టం మీకు ఈ జాతకంలో ఈ వారం కానీ చూసుకుంటే చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఆ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా వ్యాపారం కానీ చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఈ వారం అంతా కనిపిస్తుంది. ఖర్చులు ఈ వారం అధికంగా ఉండే అవకాశము ఉంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళందరూ కూడా రోజు 19 సార్లు శని మంత్రాన్ని చదువుకొని బయటికి వెళ్తే ఎంతో మంచిది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.